ఏర్పరచబడిన లేఖన భాగములు రూతు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 18 వచనాలు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు చదవగా మనము వినియున్నాము. రూతు గ్రంథము 1వ అధ్యాయములో 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. క్రీస్తునందు ప్రియ దైవజనమా, గడిచిన వారము రూతు గ్రంథములో 6వ వచనం, ముఖ్యంగా యెహోవా దర్శించిన కాలం అనగా ఏమిటి, దేవుని ప్రతీక్షతలో మనము ఉంటే ఎలాగున నడిపించబడతాం, దర్శించిన కాలం ఎరగకపోతే ఎలాంటి దుస్థితికి వెళ్ళిపోతాం, దేవుడు ఎవరిని దర్శిస్తాడు, ఈ విషయాలను నేర్చుకున్నాం. నయోమి నిర్ణయం తనకి ఎంత నష్టాన్ని తెచ్చింది. పైగా నయోమి నిర్ణయం నష్టాన్ని తెచ్చిన తర్వాత కూడా నిందని మరలా దేవుని మీదే మోపి దేవుడు నాకు కీడు కలుగజేశాడని మాట్లాడిందనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. ఈరోజు రూతు యొక్క అచంచల విశ్వాసం, నిబంధన, అంకిత భావం, వీటిని మనం నేర్చుకోబోతున్నాం. ఎ కవెనెంట్ ఆఫ్ ఫెయిత్ఫుల్ కమిట్మెంట్ ఆఫ్ రూత్. రూతు యొక్క నిబంధన, విశ్వాస సహితమైన సమర్పణ మనం ఈరోజు చూడబోతున్నాం. ప్రియులరా, దేవుడు దర్శించెను అనే మాట విని మోయాబు నుండి బెత్లెహేముకు ప్రయాణం ప్రారంభించారు. ఎంతమంది చెప్పండి? ముగ్గురు బయలుదేరారు. ముగ్గురు స్త్రీలు కదా. మోయాబు నుండి బెత్లెహేముకు. క్లియర్గా వినండి. మీరేమనుకున్నారు తెలుసా? మొదటి ప్రశ్నకి పాస్టర్ గారు జవాబు రాంగ్ చెప్పారు అనుకున్నారు కదా. ప్రశ్న మీరు వినలేదు. నేనేమన్నాను? మోయాబు నుండి బెత్లెహేముకు. మీరేమనుకున్నారు? బెత్లెహేము నుండి మోయాబు. అదే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు వచ్చి ఉంటారు, సెట్ అయిపోయి ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మోయాబు నుండి దేవుడు నా ప్రజలను ఆహారం ఇవ్వటానికి దర్శించాడనే మాట విని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఈ ప్రయాణంలో ఈ ముగ్గురిని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ బాండింగ్, వెరీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ, చాలా ఖచ్చితమైన, ఎటువంటి అరమరికలు లేని, ముఖ్యంగా ఏ రిలేషన్ అది? అత్త కోడలు అనే ఆ ఒక ఉన్నతమైన, ప్రపంచంలో మేబీ ఇంత మంచి ఎగ్జాంపులరీ ఫ్యామిలీ ఏ రిలేషన్లో? ఏమండి? అత్త కోడలు రిలేషన్లో ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉండదేమో. ఎందుకంటే వారు అమ్మ అంటున్నారు, ఈవిడేమో కుమార్తెలారా అంటున్నాడు. అబ్బా, ఏమి అద్భుతమైన కృప. ఒక దైవజనుడు రాస్తూ నయము గురించి అప్రిషియేట్ చేస్తుంటాడు. ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా నయోమి తన కోడలను తనలాగా ప్రేమించిందంట. అంతే. నయోమి తన కోడలను తనలా ప్రేమించిందంట. ఆ ప్రేమను బట్టి భర్త లేడే నాకు అనే ఆలోచన కాకుండా, ఈమె నాకు అత్త అనే ఆలోచన కాకుండా, పెళ్లి కాని ఇద్దరు కూతుళ్ళు అమ్మతో ఎంత చనువుగా, ఎంత ప్రేమగా ఉంటారో ఆ ప్రేమ ఆ కుటుంబములో మిళితమైపోయింది. ఈరోజు 2 కత్తులు ఒక వరలో ఎమడవు అనే ఉదాహరణకి, అనే పోలికకి ఉదాహరణగా అత్త కోడళ్ళ రిలేషన్ అయిపోయింది కదా. 2 కత్తులు ఒక వరలో ఎమడం అనే చాలా విచారకరం. ఇది బయట ఒకవేళ ఉంటే ఓకేనేమో, ఎందుకంటే వారికి క్రీస్తు ప్రేమ, దేవుని వాక్యము, వాక్య సత్యము, కుటుంబ వ్యవస్థ యొక్క క్రమము తెలియదు. కానీ క్రీస్తును ఎరిగిన కుటుంబాలు కూడా ఇదే స్థితిలో ఉండటం అనేది విచారకరం. ఇక్కడ కోడలేమో అత్త లోపాన్ని ఎంచుతుంది, అత్తేమో కోడల లోపాన్ని ఎంచుతుంది. నేనేమంటానంటే, వాక్యాన్ని బట్టి అసలు వాక్యం ఏం చెప్తుందనంటే, లోపం ఎంచేది రిలేషన్ కాదు,
ఇద్దరి మధ్య ఏముండాలనంటే భార్యాభర్తల మధ్య అయినా, అత్తాకోడల మధ్య అయినా, తండ్రి కొడుకు, తల్లి కూతురు, ఏ రిలేషన్లోనైనా ఏముండాలో తెలుసా? దేవుని ప్రేమ ఉండాలి. ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రేమ లోపాన్ని ఎంచదు. ఇప్పుడు ఎక్కువ శాతం కోర్టుకి ఫ్యామిలీ రిలేషన్స్ వెళ్ళిపోతున్నాయి. పెళ్ళయ్యే సంవత్సరము 2 సంవత్సరాలలో లేదా ఒక 5 సంవత్సరాలు, పోనీ కనీసం 10 సంవత్సరాలు అనుకుంటే ఓకే. సోషల్ మీడియాలో చూస్తూ ఉండుంటే కేసుల గురించి 60 సంవత్సరాలు దాంపత్య జీవితం చేసిన వాళ్ళు కూడా డైవర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారంటే ఏం లోపించింది అనంటే ప్రేమ లోపించింది. సో వాక్యం క్లియర్గా చెబుతుంది, మోయాబులో ఇక్కడ ముఖ్యంగా నయోమిని మెచ్చుకోవలసిన విధానం ఏంటనంటే, అత్తగారిలాగా, నిజానికి పెళ్ళైన తర్వాత తన కొడుకులు దూరమైతే అత్త కోడళ్ళని ఏమనాలి? మీ వల్లనే. పైగా అక్కడ ఆమె ఇశ్రాయేలు దేశములుంటే అలా అనకపోవడానికి అవకాశం ఉంది, కానీ అనడానికి అవకాశం ఉన్న ప్రదేశంలో ఉంది ఆవిడ. ఎక్కడ? మోయాబులో. సో ఆమె అనాలి యాక్చువల్గా, నీవే గనక నా కొడుకుని చేసుకోకపోతే, మీరే గనక భార్యలు కాకపోతే నా కొడుకులు పూర్ణాయుష్కులై ఉందురు. మీ జాతకాలో మీ రాకో మీ అడుగో మా ఇంటిని ఏం చేసింది? నాశనం చేసేసింది. ఎవరి అడుగు ఎవరిని నాశనం చేయదు. ఎవరి ముఖం ఎవరికి దురదృష్టం కాదు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకున్నాను. వెధవరాలి ముఖమైన భర్తను కలిగిన వ్యక్తి అయినా ఏ స్త్రీ ముఖమైనా ఒకటే. విధవరాలి ముఖం చూస్తే ఆ రోజంతా అనుకున్నవేవి జరగవు, అదృష్టం కాదు, నష్టం, ఇలాంటివి ఏమైనా అపోహలు. కొంతమంది బండి మీద ఇంటి దగ్గర బైక్ స్టార్ట్ చేస్తారు, బండి మీద ఉండి మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఎవరైనా భర్తను కోల్పోయిన యవనస్తురాలో పెద్ద ఆవిడ వస్తే, ఏమండి కొంచెం మంచినీళ్ళు తాగెళ్ళండి అంటారు. చుట్టుపక్కల నాలాటోళ్ళు ఏమనుకుంటారంటే, పాపం ఆయనకి దాహమేసేస్తుందని భార్య ప్రేమతో పిలుస్తుందేమో, ఎంత జాగ్రత్త అనుకుంటాం నాలాటోళ్ళు. అసలు విషయం ఏంటంటే అది కాదట. ఆమె ఎదురైంది గనుక ఆ ఎదురుని ఆపేసుకొని మరలా రీస్టార్ట్ చేయడానికి, లేదమ్మా ఈయనకున్న ఆతురతను బట్టి మంచినీళ్ళు నాకెందుకు, తెచ్చే నువ్వే కావాలంటే, మిమ్మల్ని రమ్మంటున్నాను కదా. ఆ తర్వాత వాయిస్ మారిపోద్ది. తర్వాత వొకాబులరీ కూడా, ఎందుకు? ఒక స్త్రీ ఎదురైందని, జస్ట్ అసలు అవసరం లేదు, మంచినీళ్ళు తాగాల్సిన అవసరం. సో జాగ్రత్తగా గమనించండి. ఋతు గ్రంథం మనకి ఎంత చక్కటి విషయాన్ని నేర్పిస్తుందని అంటే, దేవుణ్ణి కలిగి ఉండే చాలు, విశ్వాసివైతే చాలు, ఆయనను వెంబడిస్తే చాలు, నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తివే. నీ ఎదురు కానీ, నీ సహవాసం కానీ, నీ అడుగు కానీ ఎవరికి ఏ కుటుంబానికి నష్టము కాదు. భర్త ఉండొచ్చు లేకపోవచ్చు, ధనము ఉండొచ్చు లేకపోవచ్చు, అందం ఉండొచ్చు లేకపోవచ్చు, ఏ ఉన్నా లేకపోయినా శ్రీమంతుడు రక్షకుడైన యేసయ్యను నువ్వు కలిగి ఉండే చాలు. ఋతు గ్రంథములో 1వ అధ్యాయము దేవుని ప్రేమని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎంత ఉత్తమమైన కుటుంబమో, ఉత్తమమైన అత్తగారు ఈవిడైతే అత్యుత్తమమైన కోడళ్ళ ఇద్దరు కోడళ్లను బ్యాలెన్స్డ్గా ఆమె సాకగలిగింది అని అంటే, ఒక కోడలతోనే వేగలేరు. అంటే కోడలు చెడ్డదని చెప్పట్లేదు నేను ఇక్కడ, అత్త చెడ్డదని చెప్పట్లేదు. ఆలోచన, పెద్ద కోడలు మంచిదనేమో చిన్న కోడలు అనుకుంటుంది, మా అత్తగారు పెద్ద కోడలు మంచిది అనుకుంటున్నారు, మా అత్తగారు చిన్న కోడలు మంచిది అనుకుంటున్నారు. ఒకవేళ మధ్యలో ఇంకో కోడలు ఉంటే, మా అక్క మా చెల్లి అంటే మా అత్తకి ఇష్టం, నేనంటే మా అత్త మామలకి ఏం కాదు. ప్రేమ అందరిలో, అత్తలో కోడల్లో
అందరిలోని ఏముండాలో తెలుసా? ప్రేమ ఉంటే కోడళ్ళని చూసేటప్పుడు కూడా సమానంగా చూస్తారు. కొంతమంది వాస్తవం మాట్లాడుకోవాలి, ఒకరిని ఒక చూపు కూడా చూస్తారు. అది కూడా వాక్యానుసారమైనది కాదు. అందరిని ఒకేలా ప్రేమించాలి. యేసయ్య అందరినీ ఒకేలా ప్రేమించాడు. పెద్ద కోడలైనా, మధ్య కోడలైనా, చిన్న కోడలైనా, ఏ కోడలనైనా సరే ఖచ్చితంగా సమానంగా ప్రేమించాలి. అది ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థలో ఉండాలి. సో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. నయోమి కుటుంబంలో నయోమి చాలా జ్ఞానముతో కోడళ్లను కూతుళ్ళులా మార్చేసింది. కోడళ్లను ఎలా మార్చేసిందండి? కూతుళ్ళ మార్చేసింది. ఇప్పుడు మోయాబులో ఇంకా అన్నీ కోల్పోయాను, నా స్థితి శూన్యమైపోయింది, నేను ఇక్కడ ఉండడం కంటే దేవుని దర్శనము కలిగిన నా సొంత దేశానికి నేను వెళ్ళటం మంచిది అని ప్రయాణం అవుతున్నానమ్మా అనంటే, మేమును మీతో వస్తామని బయలుదేరారు ఆమె కోడలిద్దరు. అప్పుడు నయోమి ఏం చేస్తుందో ఒక్కసారి చూద్దాం. నయోమి చూడండి ఒకసారి, 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడెండ్రను చూచి, ఆ మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, ఆ చనిపోయిన వారి ఎడలను ఆ నా ఎడలను ఆ మీరు దయ చూపినట్లు ఉమ్, యెహోవా మీ ఎడల దయ చూపును గాక. ఆ మీలో ఉమ్, ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని ఉమ్, తన ఇంట నెమ్మది నొందునట్లు ఉమ్, యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి ఉమ్, వారిని ముద్దు పెట్టుకొనెను. ఉమ్, అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, ఉమ్, నీ ప్రజల ఎద్దుకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, ఉమ్, నయోమి, ఉమ్, నా కుమార్తెలారా, ఉమ్, మీరు మరలుడి, ఉమ్, నాతో కూడా మీరు రానేలా? ఉమ్, మిమ్మల్ని పెండ్లి చేసుకున్నటకై ఉమ్. ఇంకా కుమారులు నా గర్భంను నుందురా? చాలు. అంటే ఇక్కడ నయోమి తన కోడళ్లకు మరొక క్రొత్త జీవితము రావాలని కోరుకుంటుంది. యవన కాలములు ఉన్నారు, వారు కుటుంబాలుగా కట్టబడాలని సహృదయంతో కోరుకుంటుంది. ఓకే. రెండవదిగా ఆమె చేస్తున్న పని ఏంటంటే, దేవుని నామమున ఆమె చేసిన పని ఏంటనంటే, దేవుని నామమున ప్రార్థించింది. ఇరువురి కోడళ్ళ కొరకే ప్రార్థించింది. రెండవదిగా ఆశీర్వదించింది. ప్రార్థించింది, ఆశీర్వదించింది. జాగ్రత్తగా గమనించండి. అత్తగారు కోడళ్ళ కొరకు ప్రార్థించింది, కోడళ్లను ఆశీర్వదించండి, కోడళ్లకు ఒక క్రొత్త జీవితం రావాలని కోరుకుంది. ఎంతవరకు చాలా శ్రేష్టమైన విషయం. కానీ ఇక్కడ ఆత్మీయంగా ఒక లోపం ఉంది. ఆధ్యాత్మికంగా నయోమి యొక్క నిర్ణయములో ఒక లోపం ఉంది. ఆమె క్లియర్గా చెబుతున్న మాట ఏంటనంటే, 9వ వచనంలో, మీలో ఆ ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని ఆ తన ఇంట నెమ్మది నొందినట్లు ఆ యెహోవా దయచేయును గాక ఆ అని వారితో చెప్పి 8, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. దీనికోసం ఒక దైవజనుడు అంటాడు, తల్లుల ఇండ్లకు అనంటే కేవలము పుట్టింటికి అని కాదు, మరలా ఏ దేవుణ్ణైతే విడిచిపెట్టారో, ఏ సంస్కృతినైతే విడిచిపెట్టారో, ఏ సహవాసమునైతే విడిచిపెట్టి ఇశ్రాయేలు కుటుంబములోనికి వచ్చారో, ఆ ఇశ్రాయేలు కుటుంబ వ్యవస్థ నుంచి మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది అనంటే, మోయాబునకు వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. మోయాబీల సహవాసములోనికి తిరిగి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. అంటే దీనికోసం ఒక దైవజనుడు ఏమంటాడనంటే, వాస్తవానికి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయములో ఉన్న వాక్యానుసారముగా 3-6 వచనాలలో మోయాబు స్త్రీలను లేదా మోయాబు అనే వ్యక్తిని, మోయాబుకు చెందిన స్త్రీ గాని పురుషుడు గాని ఏ ఒక్కరిని ఇశ్రాయేలు సమాజములో చేర్చుకోవటానికి వీలు లేదు అని ఖచ్చితంగా దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను అనుసరించి ఒక దైవజనుడు ఏమంటున్నాడనంటే, ఇక్కడ ఈమె
తనకు అనుకూలముగా ఆ వచనాన్ని మార్చుకుందంట. ఎలాగు అనంటే, ఇప్పుడు ఇశ్రాయేలు దేశము నుంచి వాగ్దాన దేశం నుండి మోయాబుకు వచ్చేసింది. మోయాబుకు వచ్చిన తర్వాత మోయాబు స్త్రీలను తన కుమారులకిచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు కొడుకులు చనిపోయారు. మోయాబు ఇద్దరు స్త్రీలతో గనుక ఈమె వాగ్దాన దేశములో అడుగు పెడితే, ఈమె కూడా ఎవరున్నారు? మోయాబురాండున్నారు గనుక ఈమె చేసిన పనికి గాను ఈమె మనుష్యుల చేత విమర్శించబడొచ్చు. మోయాబురాండ్రు ఈమెతో ఉన్నారు గనుక ఈమె సమాజం నుండి వెలివేయబడవచ్చు అనే ఉద్దేశముతోనట చేసిన తప్పును, దేవుని చిత్తానికి విరుద్ధంగా చేసిన పాపము, దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయమును ఆమె కప్పిపుచ్చాలని ఒక దైవజనుని ఆలోచనది. ఆమె కప్పిపుచ్చాలని ఆమె ఏం చేసిందంటే, మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోయింది. ఒక కోణం అయితే భౌతికంగా యథార్థంగా వారికి మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంది. కానీ రెండవది ఆధ్యాత్మికమైన దృక్పథములో ఆమె ఆలోచన ఏంటంటే, నేను తప్పు చేశాను అని నా తప్పు వీరిద్దరి ద్వారా సమాజంలో కనబడుతుంది. ఈ ఇద్దరు గనక లేకపోతే నేను ఒంటరిగా బెత్లెహేములో స్వేచ్ఛగా ఏ నేరము చేయని దానిలా ఉండొచ్చు అనే నిర్ణయం అట. కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి పొరపాటులు చేస్తూ ఉంటాం. పాపమును కప్పిపుచ్చడానికి చూస్తాం. ప్రభు ఏమంటున్నాడంటే, పాపమును ఏం చేయకూడదు? కప్పిపుచ్చకూడదు. అతిక్రమము చేయువారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు ప్రభువు కనికరమును కప్పిపుచ్చేవాడు కాదు. ఆకాను ఏం చేశాడు? చేసిన తప్పును ఎంతవరకు కప్పిపుచ్చాడంటే, మట్టిలో దాచిపెట్టడం కాదు. 12 గోత్రాల పేరున చీట్లు వేసినప్పుడు యోధా గోత్రం పేరున చీటు వచ్చింది. యోధా గోత్రం పేరున చీటు వచ్చినప్పుడైనా అయ్యో నేను పట్టబడతానేమో అనే భయం కూడా అతనిలో లేదు, దాచుకుని ఉన్నాడు. ఎంతవరకు? తన తండ్రి ఇంటి పేరు వచ్చింది, అయినా కానీ దాచుకున్నాడు. చివరికి తన పేరు వచ్చేంత వరకు కూడా తను చేసిన పొరపాటుగా తను చేసిన తప్పును, దోషమును, అపరాధమును దేవుని ఎదుట బహిర్గతము చేయలేకపోయాడు. కప్పిపుచ్చటం అనేది చాలా ప్రమాదకరమైన శిక్షకి దారితీస్తుంది. అయితే ఇక్కడ నయోమి నిర్ణయం అలా ఉన్నప్పటికీ కోడళ్ళు మాత్రం ఇద్దరు వారి వారి క్యారెక్టర్స్లో, వారి వ్యక్తిత్వములో వారి యథార్థతగానే ఉన్నారు. ఒకరు తన ఇంటికి వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు, మరొకరు వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన సందేశం రూతు యొక్క నిర్ణయం. రూతు యొక్క నిర్ణయం తీసుకుని ధ్యానించే ముందుగా నయోమి ఏం చేస్తుంది? ఓర్పా గురించి మనకు అవసరం లేదు, ప్రభు చిత్తమైతే మరొకసారి ధ్యానిస్తాము. కానీ ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుంది, తన స్వజనుల ఇంటికి వెళ్ళిపోయింది. కానీ రూతు పెద్ద కోడలు, కుటుంబ బాధ్యత ఎరిగినటువంటి కోడలు గనుక అత్తను ఎప్పుడైతే తల్లిగా భావించిందో వృద్ధాప్యములో ఆమెను విడనాడకూడదు. ధర్మశాస్త్రము మేబీ ఒకవేళ తన అత్త మామలు నేర్పించారో లేదో, తన అత్త నేర్పించిందో లేదో మనకు తెలియదు. కానీ ఆమె వ్యక్తిత్వములో ఆ ఒక చక్కటి నిర్ణయం కనబడుతుంది. వృద్ధాప్యములో ఉన్న నా అత్తను నేను ఒంటరిగా వదలకూడదు, ఆమె బాధ్యత నాదే. సామెతల గ్రంథములు ఉంటుంది, నీ తల్లి అవసాన కాలమందు, నీ తల్లి వృద్ధాప్యమందు ఆమెను నిర్లక్ష్య పెట్టవద్దు. తండ్రిని కానీ తల్లిని కానీ పిల్లలు ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఫాదర్స్ డే రోజు చెప్పాను నేను ఆల్రెడీ. ఇప్పుడు వారు తినడం నీకు నచ్చకపోయినా నువ్వు ఖచ్చితంగా ఇష్టపడాలి. ఎందుకంటే అంతకంటే దారుణంగా ఖరీదైన వస్త్రాలు నీకు వేసినప్పుడు శరీరం అంతా పచ్చడి మరకలు, నూనె మరకలు పూసుకున్న వారు కన్నెరచలేదు. భలే రాసుకున్నావు నాన్న, సర్లే ఉతికేద్దాంలే అని చాలా సింపుల్గా దాన్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎంత వయసు వచ్చినా
అని మాట్లాడుతున్నాం మనం పేరెంట్స్ గురించి. అదొద్దు, భరించాలట. వారిని నిర్లక్ష్య పెట్టకూడదట, వారిని దూషించకూడదట. తల్లి కాకపోయినా కానీ తల్లి బాధ్యతగా కోడలు కూతురు స్థానములో ఉండి ప్రేమిస్తూ ఆమె అంటుంది, నేను ఖచ్చితంగా నీ వెంట వస్తానని. ఆమె నిర్ణయానికంటే ముందు ఒక్కసారి నయోమి ఏం చేసింది, నయోమి దృక్పథము దేవుని పట్ల ఎలా ఉంది? దేవుణ్ణి షీ బ్లేమ్స్ ది ఆల్మైటీ గాడ్, సర్వశక్తుడైన దేవుణ్ణి ఆమె చాలా తోలనాడింది, విమర్శించింది. తన ఈ జీవితంలో నష్టానికి అంతటికి కారణం దేవుడే అంటుంది. 1వ అధ్యాయము 13వ వచనంలో యెహోవా నాకు విరోధియాయను అంటుంది. 20వ వచనంలో సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసును అంది. 21వ వచనంలో నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా చేస్తునంటుంది. అదే 21వ వచనంలో యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను. ఫైనల్ గా అదే వచనంలో సర్వశక్తుడు నన్ను బాధపరచెను. 5 అన్ఫౌండెడ్ అక్యూజేషన్స్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా ఆమె దేవుణ్ణి విమర్శిస్తా మాట్లాడుతుంది. అసలు దేవుడు ఆమెను బాధపరిచాడా? దేవుడు ఆమెకు విరోధి అయ్యాడా? దేవుడు దుఃఖం కలగజేశాడా? దేవుడు ఆమెను రిక్తురాలిగా చేశాడా? చెప్పండి. దేవుడు విరుద్ధంగా సాక్ష్యం పలికాడా? లేదే. అసలు ఈ కుటుంబం యొక్క పతనానికి కారణమేంటి? మిగిలిన ఇశ్రాయేలీలందరూ వారందరూ కూడా వారి వారి ఇళ్లలో అదే దేశములుండి అదే కరువును అనుభవిస్తూ, దేవా మమ్మల్ని క్షమించు, ఈ కరువు నుండి మాకు విమోచన కలగచేయి అని కదా వారు ప్రార్థన చేశారు. వీళ్ళు ఏం చేశారు? ఎలీమెలకు నిర్ణయానికి నయోమి, వీరిద్దరి నిర్ణయానికి మహులోను కిలియోను, ఈ నలుగురు తమంతట తాము అక్కడ ఆస్తంతా అమ్మేసుకుని మోయాబులో స్థిరపడిపోదామని వచ్చింది వీళ్ళు కదా. ఇదంతా స్వయం కృతాపరాధము కదా, వారికి వారు తీసుకున్న నిర్ణయం కదా. ఇక్కడ దేవుడు చేసినటువంటి తప్పేముంది? దేవుడు ఏమన్నా సలహా ఇచ్చాడా? మోయాబుకెళ్ళు, అక్కడ నేను నీకు తోడై ఉంటానని ఏమన్నా చెప్పాడా? లేదే. అసలు మోయాబునకు వెళ్ళొద్దు అనే కదా దేవుడు అంటున్నాడు. మోయాబు అనేది మీకు దరిదాపులో రావడానికి వీల్లేదు అని కదా దేవుడు అంటున్నాడు. అంతా చేసింది ఎలీమెలకు చేసి చనిపోయాడు. చేసి చనిపోయిన వెంటనే పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, నయోమి మించి ఆ నేరమును స్థిరపరిచింది. మోయాబులోనే ఉండిపోదాం, మోయాబులో రాజ కుటుంబాన్ని బట్టి ధైర్యంగా ఉంది, దేవుణ్ణి ఆధారం చేసుకోవడం వదిలిపెట్టింది. తప్పు చేసింది, దేవుణ్ణి విడిచిపెట్టింది, దేవుణ్ణి ఘనపరచడం మానేసింది. దేవుడు అసలు నా పట్ల ఏమై ఉన్నాడనే విచారణ కూడా మోయాబులో చేయలేదు. కానీ ఏమంటుంది? 5 సార్లు దేవుడు యెహోవా నాకు విరోధి ఆయను, సర్వశక్తుడు దుఃఖము కలుగజేసెను, సమృద్ధి నుండి రిక్తురాలిగా చేసెను, యెహోవా విరోధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. ఇన్ని విమర్శల మధ్య సర్వశక్తుడు దేవుడు ఎంత ప్రేమగా స్పందించాడు. అందుకేనేమో ఇంకా ఆమెను శిక్షించడానికి ఏమీ ఆలోచన లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి మన స్వీయ పరిశీలన చేసుకోకుండా, దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదు, దేవుడు నాకు చేయలేదు. కాదు. నేను ఆల్రెడీ రూతు గ్రంథం ప్రారంభించక ముందు వారం నేను ఒకటే చెప్పాను. రూతు రాజకుమార్తె అయిన కష్టపడింది. నీకు ఉద్యోగం వచ్చేంతగా కష్టపడాలి. నీతో ఉన్న పోటీదారులు ఎంత కష్టపడుతున్నారో మించి ఇంకొక మార్కు దగ్గర పోయింది కదా, 2 మార్కులు తెచ్చుకొని రిజర్వేషన్ కంటే మించి ఉద్యోగం సంపాదించుకునేలాగా కష్టపడాలి. అప్పుడు నీ ఉద్యోగం ఎవరు తీసేస్తాడు? నీ స్థానాన్ని ఎవరు దొంగిలిస్తారు కదా? ప్రయాసపడాలి. సో ప్రియులరా,
వాక్యం చెబుతుంది తన స్వయం కృతాపరాధాన్ని దేవుడే కారణమన్నట్లుగా అన్నప్పటికీ నయోమి విషయంలో దేవుడు ఏం కన్నెర చేయలేదు. ఆ అంశాన్ని నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఆమె ప్రయాణమైన తర్వాత ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ సంఘటన మీద సండే స్కూల్ బీబీఎస్లో ఒక మంచి పాట ఉంది. ఎవరు పాడతారో వింటున్నారా? సండే స్కూల్ చిల్డ్రన్ వచ్చా? ఓర్పులేని ఓర్పా టాటా చెప్పేను, నేర్పుగల ఓర్పా టాటా చెప్పేను, నయోమికి ముద్దు పెట్టి టాటా చెప్పేను, టియ్యే టియ్యే టాటా చెప్పేను. ఇది ఓర్ప క్యారెక్టర్. ప్రేమగల రూతు నయోమిని హత్తుకొనేను, ఆమెలో ఉన్న ఫెయిత్ దేవుడు మెచ్చుకొనేను. రూతులో ఏముందట? ప్రేమ ఉంది, ఫెయిత్ ఉంది, దేవుడు మెచ్చుకునేంత. ఆమెలో ఉన్న ఆ ప్రేమ ఏంటి అని అంటే 7-fold కాన్సిక్రేషన్ ఆఫ్ రూత్. ఆమె 7 రీతులుగా తన అత్తతో తీర్మానం ప్రకటిస్తుంది, నిబంధన చేస్తూ ఉంది. ఇది చూడటానికి, వినడానికి, చదవడానికి 7-fold బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రాహాము యొక్క 7 ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఈ సంఘటన మనకి కనబడుతుంది. ప్రియులరా, చూడండి ఒకసారి 16-17 వచనాలలో. మొదటిది, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలు కొనవద్దు. 2, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. 3, నీవు నివసించు చోటనే నువ్వు నివసించదను. 4, నీ జనమే నా జనము. 5, నీ దేవుడే నా దేవుడు. 6, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను. 7, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనింది. ఈ 7 అద్భుతమైన తీర్మానాలు. మొట్టమొదటిగా ఆమె అంటుంది, నా వెంబడి రావద్దని నీ ఇంటికి నీ వెళ్ళని తిరిగి వెళ్ళమని చెప్పవద్దు, నీవు తప్ప ఎవరు వద్దు అంటుంది. నా వెంబడి రావద్దు, నీ ఇంటికి నువ్వు వెళ్ళు అని దయచేసి అనొద్దమ్మా అని బ్రతిమాలుకుంది. ఇక్కడ మొదటి మాట ఆమె ఏం చేసిందనంటే, దేవుని ప్రేమ చేత, నిబంధనతో కూడిన విశ్వాసము, త్యాగపూరితమైన ప్రేమను ఇక్కడ ఆమె కనపరుస్తుంది. ప్రియులరా, దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంటుంది, నా వెంబడి రావద్దు అని నువ్వు అనొద్దమ్మా, నిన్నే వెంబడిస్తాను. ఏ పరిస్థితుల్లో రూతు వెంబడిస్తుంది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. నయోమికి దుర్దశ, ఒంటరితనము, ఆ ప్రయాణము క్షేమము కాదు, ఆ భవిష్యత్తు కూడా మేలుకరమో కాదో తెలియదు. గనుక ప్రేమతో, బాధ్యతతో ఆమె తన అత్తను అనుసరిస్తుంది. ఇక్కడ అత్తను అనుసరిస్తున్న ఈ నడిపింపులో ఎవరెవరిని అనుసరించడానికి ఆమె నిర్ణయం తీసుకుంది అనంటే, తన అత్తను షీ డిసైడెడ్ టు ఫాలో ద గాడ్ యావే, కవెనెంట్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని యొక్క నిబంధన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, సర్వశక్తుడైన దేవుణ్ణి వెంబడించడానికి, అనుసరించడానికి ఆమె తీర్మానం తీసుకుంది. నీ వెంబడే వస్తాను అనడం వెనక ఉద్దేశం ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు అనడం వెనక ఉద్దేశం ఏంటంటే, నీతోనే నేనుంటాను జీవితకాలం అంతా. మన మత్తయి సువార్త 4:18-22 వచనాలు చదివాం. నన్ను వెంబడించుడి, నేను మిమ్మలను మనుష్యులను పట్టుజాలరులుగా చేస్తాను. నువ్వు ఎవరిని వెంబడించాలో తెలుసా? మనుష్యులను కాదు, ధనాన్ని కాదు, ఆస్తిని కాదు, జనాన్ని కాదు, పేరు ప్రఖ్యాతుల్ని కాదు, దేనిని కాదు, సృష్టికర్త సర్వశక్తుడైన దేవుని వైపు చూస్తూ ముందుకి
వెళ్ళాలి. యోసేపు దేవుణ్ణే వెంబడించాడు. యోసేపుకి హీరో యేసయ్యే, యోసేపుకి హీరో దేవుడే, ఆయన వాక్కే. పైగా ఆయనకు ప్రత్యక్షతలు లేవు. ఒక్కసారి తన తండ్రి దగ్గర 17వ ఏట కనిన ఆ 2 కలలు తప్ప తర్వాత దేవుడు అస్తమాను మాట్లాడి ప్రవచనం చెప్పి దర్శనం చెప్పి నీకు ఇది చేయబోతున్నానని అస్తమాను యోసేపుకు ఏ ప్రత్యక్షత కలగలేదు. ఒక్కసారి చెప్పాడు, రెండవసారి మరలా అదే కళను చూపించి దానిని స్థిరపరిచాడు. అది నమ్మాడు యోసేపు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. అద్భుతమైన కృపచేత వాగ్దానమును ఆ జీవితంలో యోసేపు పొందుకోగలిగాడు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? మనకి వెంబడించాలనంటే, ఎవరినైనా ఫాలో అవ్వాలనంటే బ్యాక్గ్రౌండ్ కావాలి. ఆ ఫాలో అవుతున్నప్పుడు అతని ద్వారా నాకు లాభం కలుగుతుందా లేదని బేరుజు వేసుకోవాలి. తూకం తూస్తాం, ఆ తూకం సరిపోతేనే ముందుకెళ్తా. కాదు నువ్వు తూకం తీయనవసరం లేదు. ఈ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సృష్టికర్త, మాట చేత సమస్తమును కూడా స్థిరపరచగలిగిన వాడు, లేని దానిని ఉన్నట్టుగా పలకగలిగిన వాడు, ఏమైనా చేయగలిగిన వాడు, కథ మొత్తం. అందుకే రూతు అతని ఆమె అనుసరించిన దేవుణ్ణి వెంబడించడానికి అడుగు వేసింది. రెండవదిగా, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. అబ్రాహాముతో దేవుడు అన్నాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, నేను చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రభువా, ఆ దేశం ఎలాంటిది అని అడగల. అక్కడ ఎలా ఉంటారు? నీళ్లుంటాయా? పశువులుంటాయా? పశుగ్రాసం ఉంటుందా? ఇల్లుంటాయా? అక్కడ సెక్యూరిటీ ఉంటుందా? శత్రువులు ఏమి ఉండరు కదా? దొంగలు దోచుకోరు కదా? ఇలాంటి డౌట్స్ ఏమి అబ్రాహాముకు రాలేదు. వెళ్ళు అన్నాడు, వెళ్ళిపోయాడు. సేమ్ రూతు గారు కూడా వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి అందంతే. దేవుణ్ణి వెంబడించేవారు ఎలా వెంబడించాలో తెలుసా? లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనములో, ఎవడైనను నన్ను వెంబడింపగోరుని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలనుకున్నప్పుడు సిలువ భుజం మీద ఉండాలి. అంటే శ్రమానుభవమైన నా ముందు సిలువ, నా వెనుకలో కాశాలు అయినా గాని నాది మాత్రం సిలువదారే. గురి యొద్దకే యేసయ్యనే చూస్తూ పరిగెడతారు. దేవుని వాక్యం చెబుతుంది, నీతోనే వస్తాను, నువ్వు వెళ్ళు చోటికే నేను వస్తాను, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటానంటుంది. బెత్లెహేముకు చూడలేదు, బెత్లెహేము గురించి ఆమెకు ఏమీ తెలీదు. పైగా క్లియర్గా ఆమెకు ఒక విషయం తెలుసు, బెత్లెహేములో నయోమి తాలూకా ఆస్తి పాస్తులేమి ఇప్పుడు లేవు అనే విషయం క్లియర్గా తెలుసు. ఎందుకనంటే అంతా అమ్మేసుకుని ఎక్కడికి వచ్చారు? మోయాబుకు వచ్చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఉండటానికి నిలువనేడ కూడా లేదని తెలిసినా అనుసరిస్తుంది. దేవుణ్ణి వెంబడిస్తే మనుష్యుల సహాయం వ్యర్థం. యెహోవాను ఆశ్రయిస్తే ధన్యుడివి, అంతే. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏమి ప్రభువు మీద అనుకుని అడుగు వేస్తా ఉంది. దేవుణ్ణి వెంబడి యేసును అనుసరించినప్పుడు సౌకర్యాల కొరకు ఆలోచించకూడదు. సౌకర్యవంతమైన జీవితం ఏముండదు. ముఖ్యంగా ఈ విషయంలో, ఈ మాట దగ్గర సేవకులుగా మేము ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉండాలి. నేను గొప్ప గృహాలు, గొప్ప ధనవంతులున్న సంఘంలోనే సేవ చేస్తానంటే సేవకుణ్ణి ఎప్పటికీ కాలేను. నా పేరే సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్. అఫ్ కోర్స్ ఆఫ్ గాడ్, దేవునికే సేవకుని. కానీ దేవుని సేవకుడు ఏమన్నాడు యేసయ్య? ఎవరైనను శిష్యుడిగా, గురువుగా ఉండాలి అని అంటే ముందు ఏం చేయాలట? సేవకుడైపోవాల. పూరి గుడిసెలో సరైన కంచం లేకపోయినా, సరైన శుభ్రత లేకపోయినా అక్కడికి వెళ్ళాలి. దుర్గంధం ఉన్నా అక్కడ ప్రేమతో వారి కష్టమంతా వినాలి. ఓపికగా ఆ వాసన గురించి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నిజం ఇవ్వకూడదు. ఖచ్చితంగా అక్కడ ఉండాలి. వారితో కలిసి వారు ఏ స్థాయిలో ఉన్నారు, అది దేవుని ప్రేమ.
అక్కడంతా బాగుంటేనే వెళ్తాం. ఎండకోట చూస్తున్నాం దేవుని కృపను బట్టి మనం. ఆగస్టు 15న మన ప్రయాణం కూడా ఉంది. సో బాగుంటేనే వాళ్ళు అలా ఉన్నారేంటి? కాదు కాదు, వారు కూడా దేవుని పిల్లలు. అంతకంటే దారుణమైన వ్యక్తులు చాలా మంది, అందరూ దేవుని పిల్లలే. సో ఋతమ్మ ఆలోచన సిలువను ఎత్తుకొని వెంబడిస్తున్న ఆలోచన. సౌకర్యాల కొరకైన ప్రయాణం కాదు అది, సౌఖ్యము పొందుకోవడానికి కొరకైన ప్రయాణం కాదు. నయోమి క్లియర్గా చెప్పింది, నాకు కొడుకులు లేరు, నీకు పెళ్లి చేయలేను, నా వల్ల నీ జీవితం మూడు బారిపోతుంది, క్లియర్గా చెప్పేసింది. అయినా కానీ రూతు, నీవు వెళ్ళి చోటికి వస్తాను. ఎవరి కోసం? అత్తకి తోడుగా. మూడవదిగా, నీవుండు చోటను నేను ఉంటాను. ఆమె చాలా అద్భుతమైన తీర్మానం తీసుకుంది. కమిట్మెంట్ ఓవర్ కన్వీనియన్స్, ఫెయిత్ ఓవర్ ఫియర్, గాడ్స్ విల్ ఓవర్ పర్సనల్ కంఫర్ట్. ఎప్పుడైతే ఈమె సమర్పణలోకి వచ్చిందో, ఆమె కన్వీనియంట్ లైఫ్ గురించిన ఆలోచన లేదు. ఇక సమర్పణ కన్వీనియంట్ లైఫ్ని డామినేట్ చేసేయాల విశ్వాసి జీవితంలో. నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడికైనా ఒక పేషెంట్ దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే కర్చీఫ్ పెట్టకూడదు, తెలుసా? చాలా మంది తెలియక అలా చేస్తారు. నిజం. వాళ్ళ బాధ నువ్వు కంఫర్ట్ కోసం ఆలోచించకూడదు. నీ కమిట్మెంట్, వాళ్ళ కొరకు ప్రార్థించాలని కదా ప్రార్థన చేయాలంతే. అసహించుకుంటే సిలువ ప్రేమ వారికి ఎలా తెలుస్తుంది? సో ఫెయిత్ ఓవర్ ఫియర్, భయము నిన్ను విశ్వాసం నుండి అనగదొక్కేస్తుంది. కానీ నువ్వు బలమైన విశ్వాసి అయితే భవిష్యత్ కొరకైన భయమును నీ విశ్వాసం ఏం చేయాలా? అధిగమించాల. రూతు ఆ విషయంలో ముందంజలో ఉంది. గాడ్స్ విల్ ఓవర్ పర్సనల్ కంఫర్ట్, వ్యక్తిగతమైన అనుకూలమైన పరిస్థితుల గురించిన ఆలోచన నుండి దేవుని చిత్తంలోనికి వెళ్ళిపోయినప్పుడు మనం చూసాం, గంప భుజాన వేసుకొని పొలము పని చేత కాని తల్లి, రాజకుమార్తె, ఇంటికి పెద్ద కోడలు, పెద్ద కూతురు పొలములోనికి వెళ్ళి పరిగేరుకుంటుంది పని కత్తెలాగా. కంఫర్ట్ని విడిచిపెట్టాల క్రైస్తవ జీవితం. ఆమంటుంది, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. రాజభవనం తెలుసు, మోయాబులో నయోమి ఇల్లు తెలుసు, ఇప్పుడు ఇల్లే లేని జీవితం. అయినా కానీ అంటుంది, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. నాలుగవదిగా, నీ ప్రజలే నా ప్రజలు అని అంటుంది. ఎవరున్నారు నయోమికి? ఒంటరి. సో ఆమెను ఎవరు ప్రేమిస్తారో, ఆమె ఎవరు ప్రేమించబడుతుందో, ఎవరిని ఆమె ప్రేమిస్తుందో, అన్ని పరిస్థితుల్లో క్రీస్తును అనుసరిస్తూ ఉంది. ప్రియులరా, దేవుని ప్రజలతో సహవాసములోనికి, క్రైస్తవ విశ్వాస కుటుంబములోనికి, ఒక విశ్వాస సంబంధమైన సహవాసములోనికి రూతు వచ్చేసింది ఆ నిర్ణయంతో. తర్వాత, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ ఆమె ఒక నిజమైన మారు మనస్సు కలిగిన వ్యక్తిగా తన విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది. కెమోష్ దేవునికి బలి అర్పించడం, పూజ చేయడం తన చిన్ననాటి నుండి తన తండ్రికి సహకారిగా ఉండటం ఆమెకు పరిచయం కాదు, తెలుసు, అనుభవం. అలాంటి స్థితి నుండి దేవుడు ఎలా ఉంటాడో రూపం తెలియదు. యెహోవా, అవునా కదా? తెలుసా? దేవుడు ఆత్మస్వరూపి, వాక్యం చెబుతుంది. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడువాడు. ఇక్కడ విగ్రహం కనబడుతుంది, కానీ అక్కడ రూపమే లేదు. అయినా విశ్వాసముతో ఆమె అడుగు వేసింది, మారు మనస్సుతో. ఈమె మతాన్ని మార్చుకోలేదు, కన్వర్షన్ కాదు ఇక్కడ. మతము మార్చుకోలేదు ఈమె, మనస్సును మార్చుకుంది, బ్రతుకు మార్చుకుంది. భక్తి జీవితములో ఒక విశ్వాసం నుండి మరొక విశ్వాసానికి వచ్చేసింది. తన యొక్క ఆధ్యాత్మికతలో దేవుని అధికారానికి పూర్తి స్థానం ఇచ్చింది. విశ్వాసముతో ప్రభువుని తన హృదయములోనికి ఆహ్వానించేసింది. నీ దేవుడే నా దేవుడనంటే ఇక
ఇద్దరి దేవుడు కూడా సృష్టికర్త అయిన దేవుడే. ఏ సర్వశక్తుడు ఈమెకు అన్యాయం చేశాడని నయోమి అంటుందో, అదే సర్వశక్తుడు నాకు దేవుడని రూతు దేవుని నీడలోకి వచ్చింది. తర్వాత చూడండి, నీవు చనిపోవు చోటనే చనిపోవుదును, అక్కడనే పాతి పెట్టుదును. ఇది జీవితాంతము నిలిచే అంకిత భావాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఎమోషనల్గా ఉద్రేకంతో ఆమెను సాటిస్ఫై చేయడానికైన తీర్మానం ఇది కాదు. బాధ్యతను స్వీకరించడానికి ప్రమాణపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా రూతు తన చివరి విశ్రాంతి దేవుని ప్రజల మధ్యనే ఉండాలి. మోయాబు నాకొద్దు, నీ దేవుడు దర్శించాడంటున్నావు కదా, నీ దేవుని ప్రత్యక్షత అని అంటున్నావు కదా, నీ దేవుడు ఆహారం ఇచ్చాడంటున్నావు కదా, ఆ నీ దేవుడు మన దేవుడు అయిపోవాలి. ఆ మన దేవుని సన్నిధి, ఆ ప్రత్యక్షత, ఆ నిబంధన, ఆ వాగ్దానము నాకును కావాలి అనే తీర్మానముతో ఆమె ఫైనల్ డెసిజన్ చెప్తుంది, నీతో పాటు నేను అక్కడే మృతి చెందాను. ఎంత గొప్ప తీర్మానం అనంటే, ఇక దీనికి మించినటువంటి తీర్మానం ఎక్కడా కనబడదు. ఫైనల్గా ఆమె అంటుంది, మరణము తప్ప మనల్ని ఏది కూడా విడదీయలేదు. అంటే చావు కూడా ఎక్కడ ఎవరితో అని కోరుకుంటుందనంటే, అంటే సింపుల్గా తల్లి కూతురు ఎంత చక్కగా మాట్లాడుకుంటారో, ఇక్కడ కోడలు అత్తగారి మాటలు కాదు, ఇది అమ్మతో కూతురు చెబుతున్నట్టుగా విశ్వాస సంబంధమైన చక్కటి తీర్మానం. రూతు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటనంటే, యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. మొట్టమొదటిసారి రూతమ్మ నోట సృష్టికర్త అయిన దేవుని నామము, పైగా ఏ సందర్భంలోనంటే ప్రమాణము చేస్తున్నప్పుడు, నిబంధన చేస్తున్నప్పుడు నా దేవుని నామమని చాలా నమ్మకంగా చెబుతుంది. ప్రియులరా, నయోమి ఇక్కడ రూతు విషయంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యెహోవా పేరిట ప్రమాణము చేసి ఆ ప్రమాణముకు ఆమె కట్టుబడి ఉంది. చాలా మంది దేవుని పిల్లలే ప్రమాణం చేస్తారు కానీ దానికి కట్టుబడి ఉండరు. నమ్మదగిన దేవుని పేరిట ప్రమాణం చేస్తారు. భార్యాభర్తలు వివాహ వ్యవస్థలో పెళ్లి చేస్తున్నప్పుడు ప్రమాణం చేస్తారు. వ్యాధి యందును, బాధ యందును, కలిమి యందును, లేమి యందును ఇతరుల నొల్లక అని అంటారు. ఒకవేళ భార్యకు కానీ భర్తకు కానీ ఏదైనా కష్టం వస్తే కొందరు ఆ ప్రమాణమును మీరి వారి కంఫర్ట్ వారు చూసుకుంటున్నారు నేటి తరం ముఖ్యంగా. కానీ వాక్యం చెబుతుంది, హన్న పిల్లలు లేనిదైనా భర్త వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు, అమ్మా నేనే నీకు కొడుకుని అంటున్నాడు. అంటే లోపమును భర్త అక్కడ ఎంచడం లేదు. నిజంగా అంత గొప్ప ప్రేమ ఉంటే అబీగయిలు నాబాలును చూసి ఏం కోప్పడలా, జ్ఞానముతో ప్రవర్తించింది. కొన్నిసార్లు దాంపత్య జీవితంలో అవిశ్వాసి అయిన భర్త భార్య ఉంటే జ్ఞానముతో కాపురము చేయడం అలవాటు చేసుకోవాలి. వాక్యానుసారంగా ఒకరినొకరు క్షమించుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రేమించటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రమాణం చేశావు కదా, ఆ ప్రమాణ స్థాయికి వెళ్ళక మునిపే ఆలోచించాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చెబుతుంది, నీ దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ ప్రవర్తన. ఆ కిందకు వెళ్తూ నువ్వు మాట ఇచ్చి నెరవేర్చకుండడం కంటే అసలు మాటే ఇవ్వకపోవడం మంచిది. అంటే నువ్వు ప్రమాణం చేయక మునిపే ప్రమాణం యొక్క పర్యావసానం ఏంటో, ఆ ప్రమాణమును, ఆ వాగ్దానమును నువ్వు నిలబెట్టుకోగలవో లేదో తీర్మానం చేసుకో. క్రైస్తవ విశ్వాసములో నువ్వు ప్రమాణం చేయాలి వివాహ వ్యవస్థలో. గనుక ఆ ఒక్కసారి ప్రమాణము చేసావనంటే నీ భార్యకు నీ భర్తకు కట్టుబడి ఉండాలి. ఆ ప్రమాణము చేసి కట్టుబాటు లేని స్థితిలో నువ్వు ఉండేటట్టయితే అసలు ప్రమాణమే చేయకు. అంటే ఆమెను లేదా అతన్ని వివాహమే చేసుకోకు.
అప్పుడు వారు ఇంకొక వ్యక్తిని చక్కగా వివాహం చేసుకుని ఉంటారు కదా. నీ వలన నష్టం రాదు. వాస్తవమా కాదండి? ఆ ప్రమాణము చేసి డివోర్స్కి వెళ్ళే కంటే కూడా ప్రమాణము కంటే ముందే నాకొద్దు అని చెప్పేస్తే నువ్వు నిబంధన నుండి బయటకు వస్తావు, ఆమె కూడా స్వతంత్రురాలవుతుంది. క్రైస్తవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. రూతమ్మ జీవితంలో విశ్వాస ప్రమాణములో క్లియర్గా చెబుతుంది, యెహోవా ఎంత కీడైనా చేయునుగాక. అంటే ఆమె ఎంత ఖచ్చితంగా ఆమె ప్రవర్తన లేకపోతే అంత గొప్ప తీర్మానం తీసుకుంటుంది. ప్రియులరా, ఈ 7 మాటలు కూడా అబ్రాహాము గారి యొక్క ఆశీర్వాదకరమైన తీర్మానానికి సాదృశ్యంగా ఉంది. అబ్రాహాము కూడా విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చాడు. ఎలా ఉండబోతుందో భవిష్యత్తు దేన్ని కూడా ముందు చూడలేదు. ఆశలేమీ లేవు. దేవుణ్ణి వెంబడించడం తప్ప, దేవుణ్ణి అనుసరించడం తప్ప, దేవుడు చెప్పింది చేయడము తప్ప, దేవుడు ఏదో ఎక్కువగా ఇచ్చేస్తాడనే ఆలోచన కాదు. దేవుణ్ణి కనుగొన్నాను, నిజ దేవుని స్వరం విన్నాను, ఆయన ఉన్నాడని నాకు అర్థమైంది, అది చాలు అని అనుకున్నాడు అంతే. రూతమ్మ కూడా నీ దేవుడే నా దేవుడు అని అంటున్న వెనక ఉద్దేశం ఏంటంటే, నేనెంతవరకు విశ్వాసము కాని దానిలో ఉన్నాను, ఇప్పుడు నిజమైన విశ్వాసములోనికి వచ్చాను. అమ్మా, మనము బ్రతుకు కాలమంతా ఆ దేవుని నీడలో బ్రతుకుదాం అంతే. అంతే, ఇంకేమి నీ నుండి నేను ఆశించటం లేదు. పెళ్ళి కాదు, పిల్లలు కాదు, కొత్త జీవితం కాదు, నీతోనే నా జీవితం అని అంటుంది. ఇక్కడ రూతమ్మ విషయంలో దేవుడు కృపని కనపరిచాడు ఆమె తీర్మానాన్ని బట్టి. ఆమె చూడకముందే విశ్వాసముతో ప్రయాణం ప్రారంభించి విశ్వాస వీరురాలిగా మారిపోయింది. ఆమె విగ్రహారాధనను విడిచిపెట్టి సజీవుడైన దేవుని అంగీకరించడం ద్వారా మారు మనసు అనుభవానికి వచ్చింది. క్రీస్తును అనుసరించుట ద్వారా శిష్యత్వంలోకి వచ్చింది. ఆమె దేవుని పరిపాలనను ఒప్పుకోవటం ద్వారా దేవుని సమకూర్పులోనికి వచ్చేసింది. ఫైనల్గా దేవుడు ఆమెను విమోచించటం వెనుక ఆమె తీర్మానము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అసలు మోయాబు స్త్రీయే, మోయాబీయులే ఇశ్రాయేలు తరములో కలవడానికి వీలు లేదు అనే తీర్మానము నుండి అదే మోయాబు స్త్రీని క్రీస్తు వంశావళిలో ఒక ఘనమైన పాత్రగా మార్చటం వెనుక ఆమె తీర్మానము ప్రాముఖ్యమైనది. ఈరోజు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే, నువ్వు ఏ లోపం కలిగి ఉన్నా సరే, లోపము గురించి ఆలోచించకు, దాన్ని విడిచిపెట్టే. నిజముగా యేసయ్యను వెంబడించడానికి, సూటి అయిన దేవుని మార్గమును అనుసరించడానికి నిర్ణయం తీసుకుంటే చాలు. నీ లోపములను యేసయ్య ఎంచడం. నిన్ను కృపతో ప్రేమించి తన కనికరమును అనుగ్రహించి ఏదైతే నీ జీవితంలో లేదో దానిని అత్యధికమైన ఆశీర్వాదముతో తరాలకు దీవెనగా మార్చగలిగిన వాడు నీ దేవుడు. ఎండిపోయిన మోడులాగా అసలు చరిత్రే జ్ఞాపకం చేసుకోకుండా ఉండవలసిన ఋతుని చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన కీ పర్సన్గా మార్చేశాడు. పైగా ఈ రూతు మోయాబు నుండి యోధా జనాంగానికి తల్లిగా మారిపోయింది. దావీదు వంశానికి మూలకర్తగా మారిపోయింది. అద్వితీయమైన కృపతో నింపబడింది. రూతమ్మ అత్తగారు ఎవరు అనంటే ఏమండి? రహాబు. రహాబు ఎవరు? ఈ రహాబు అంటే యెరికో పట్టణపు వేశ్య. సో జాగ్రత్తగా గమనిస్తే దేవుని కృప ఆయనను వెంబడించే వారి విషయంలో ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? లోకమును ఎంచకుండా ప్రతి దినము ఆయన సిలువను నీ భుజం మీద వేసుకుని వెంబడించే తీర్మానం ఉంటే చాలు. సిలువను భుజం మీద వేసుకోవడం అంటే ఏంటనుకుంటున్నావు? యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. నేను ఒకసారి చెప్పాను, మన ఆదివారం ఆరాధనలో కాదు, కానీ యేసయ్యను వెంబడించడం అంటే
సిలువను మోయడం. సిలువను మోయడం అంటే అర్థం ఏంటి? సిలువను మోస్తున్న యేసు ప్రభు వారికి తివాచీలు పరిచారా? పూలు చల్లారా? లేదు లేదు. ఆ బరువుకు మించి శ్రమతోనే యేసు ప్రభు సిలువను కడవరకు మోయవలసి వచ్చింది. యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు, సిలువను మోస్తున్నప్పుడు శ్రమ ఉంటుంది. కానీ ఓర్పుతో, సహనముతో, విశ్వాసమునకు కర్తైన యేసయ్య వైపు చూస్తే నిశ్చయంగా సిలువను నీ జీవితంలో విలువగా, ఆశీర్వాదంగా మార్చగలడు. మోయాబు అనే పేరు శాపగ్రస్తంగా ఉన్న స్థితి నుండి అదే మోయాబు రాజకుమార్తె క్రీస్తు వంశములో, క్రీస్తు సహవాసములో, క్రీస్తు శిష్యత్వములో, క్రీస్తు కృపలో భాగస్తురాలిగా మారిపోయింది. నీలో ఏ లోపమున్న ఆయన ఎంచడానికి ఇష్టపడ్డావు. నువ్వు దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చాలు. కృపతో నిన్ను హెచ్చించడానికి సమర్థుడు. గనుక ఆయన కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం. రూతమ్మ ఏ రీతిగా తీర్మానముతో యేసయ్యను వెంబడించిందో, వెనుతిరిగి చూడలేదు. ఇంకా మోయాబు ఆశలు ఏమీ లేవు. లోతు భార్యలాగా వెనక్కి వెళ్ళిపోయే ఆలోచన లేదు. ఓర్పలాగా లోకానుసారమైన జీవితం కొరకు ఆశపడలేదు. ఇంకొక వివాహం కొరకైన ఆలోచన కూడా ఆమెలో లేదు. ఆ ఉద్దేశమే లేదు. శరీరానుసారమైన కోరికతో నయోమిని వెంబడించాల. ఆత్మ సంబంధమైన విశ్వాసముతోనూ, బాధ్యతతోనూ ఆమె అత్తను హత్తుకున్నప్పుడు దేవుడు ఆ ప్రేమను చూశాడు. మొండిగా మోడుబారిపోయిన, ఎండిపోయిన రూతమ్మ జీవితాన్ని వాగ్దానపు తల్లిగా, క్రీస్తునకు తల్లిగా మార్చేశాడు. ఈరోజు నీలో ఉన్న నిరాశ, నిస్పృహ, దానికి కారణం ఏదైనా కావచ్చు, విడిచిపెట్టి యేసయ్యను సహృదయముతో వెంబడిస్తే నిన్ను రూతులా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. ఆమెను ప్రార్థన